హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు గోధుమ పిండితో స్పాంజ్ కేక్ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి ఆయిల్ వాడమండి, చక్కెర వాడము. చాలా టేస్టీ ఎట్లా చేయాలని చూస్తామా మరి. ఓకే, ముందుగా ఇట్లా ఒక కప్పు తురిమిన పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. ఫ్రెష్గా ఉండాలి. ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకున్నాము. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము, స్వీట్ బాగా అనిపిస్తుంది. ఒక చిటికెంత వేసుకుంటే చాలు. ఇది బాగా మిక్స్. ఇప్పుడు పాలతో కలుపుకుంటామండి బ్యాటర్ని. మంచిగా ఉండలు లేకుండా ఇట్లా బాగా బెల్లం కరిగేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నామండి. గట్టిగానే ఉండాలి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాను. బేకింగ్ సోడా, ఇడ్లీ సోడా అండి, ఇది ఒక పావు స్పూన్ కన్నా తక్కువే వేసుకున్నాను. ఇప్పుడు మన దగ్గర ఏది డ్రై నట్స్ ఉంటే ఏదైనా వేసుకోవచ్చు అండి. డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, నల్ల ద్రాక్ష, సూర్యకాంతి గింజలు వేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకుంటాం. బాగా మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇట్లా సిలికాన్ కప్పులు ఉన్నాయండి నా దగ్గర, వీటిలలో పోసి పెడుతున్నా. మనం ఇంట్లో స్టీల్ కప్పుల్లో కానీ వేసి పెట్టుకోవచ్చు. ఈ కప్పులు కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇట్లా పోస్తున్నామండి. ఏదైనా మనం పైన ద్రాక్షలు ఏదైనా కానీ గార్నిషింగ్ చేసుకోవచ్చు. నేనైతే క్రాన్బెర్రీ ఉంటే వాటితో చేస్తున్నానండి. పిల్లలకి అట్రాక్షన్గా ఉంటుంది, బాగా ఎర్రగా కనబడతాయి కదా, దానికని ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా పెనంలోకి నీళ్ళు పోసి పెట్టుకున్నానండి. దీనిపైన చిల్లులు గిన్నె పెట్టుకుంటాము, నీళ్ళు కొంచెం కాంచుకుంటాము. స్టవ్ ఆన్ చేసేసాను. ఇప్పుడు మూత పెట్టి బాగా వేడిగా ఉన్నాయండి, పొగలు వస్తున్నాయి చూడండి, ఆవిరి. ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం చేసుకున్న బ్యాటర్ కప్పులు పెట్టేసుకుంటాం. కొద్దిగా ఆవిరి వచ్చేటప్పుడే ఇట్లా పెట్టుకోవాలండి, మన ఇడ్లీలాగే. అన్ని కప్పులు పెట్టేసాము. ఇప్పుడు కొద్దిగా నాకు అనిపించిందండి, కొద్దిగా ఇంకేదైనా కొంచెం గ్రీన్గా కనపడినా బాగుంటుందని దానికి గుమ్మిడి గింజలు ఉంటే అవి వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుంటాము. ఒక 15 మినిట్స్ మంచిగా ఆవిరి పట్టి మంచిగా ఉడుకుతాయండి. చూడండి ఎంత బాగా పగుళ్ళు వచ్చినాయి కేక్కి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా స్పాంజీగా ఉంటుంది. ఇట్లా కత్తి పెట్టి చూసామంటే కొద్దిగా అతుక్కునేదంటే ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చండి. పెట్టుకొని స్టవ్ బంద్ చేసి మూత తీసేసి ఒక 10 నిమిషాలు ఇట్లనే వదిలేయాలి. లోపల అది ఉడుకుతూ ఉంటుందండి మనం ఆపినా కానీ. ఒక 10 నిమిషాల తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఊడొస్తున్నాయి కేకులు. వేడివేడిగా మనకి గోధుమ పిండి స్టీమ్ కేక్ రెడీ అయిపోయిందండి. ఇది హెల్త్కి కానీ చాలా మంచిది. బెల్లమే యూస్ చేస్తున్నాము, ఆయిల్, బటర్, నెయ్యి ఏం వాడలేదండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, షైనింగ్ చూడండి. మనకు ఆ కొబ్బరి వేసాం కదా, ఆ కొబ్బరిలో నుండి వచ్చే నూనె దీనికి సరిపోతుంది. టేస్టీగా మన గోధుమ పిండి మఫిన్స్ రెడీ అయిపోయినాయండి. మీరు ఇట్లనే చేసుకోండి, మీ పిల్లలకి చేసి పెట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్.